దోస్తులందరికీ నమస్తే. వెల్కమ్ ఇన్ మామ్స్ కిచెన్. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు వచ్చాము రుచికరమైన వంటకం వాంగీబాత్తో. ఈ వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కొన్ని లేత వంకాయలు తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఒక నిమ్మకాయ దబ్బ సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ సైజు నిమ్మకాయ చింతపండు తీసి చింతపండును నీళ్ళలో నానేసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఒక బాండి తీసుకొని ఆ బాండీలో ఒక కప్పు ధనియాలు చూపిస్తాను కదా, ఒక కప్పు ధనియాలు, ఒక అరకప్పు పల్లీలు, ఒక అరకప్పు శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ కాదు గంటె బ్రదర్స్, గంటె, ఆ గంటెతో జీలకర్ర, మిరియాలు, మెంతులు అండ్ ఆవాలు, మనం చూపించే పరిమాణంలో లవంగాలు, చెక్క. వీటిని మనము ఈ బాండీని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి మనం వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. నీట్గా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఒక 10 ఎండుమిర్చిలు తీసుకొని దాన్ని ఇందులోకి వేసేయాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 గంటలు నూగులు, ఆ 2 గంటల నూగులు కూడా ఇందులోకి వేసి మనము ఈ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీలో వేసి బాగా పొడిగా కొట్టుకొని ఆ పొడిని తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం నానబెట్టినాం కదా చింతపండును, దానికి మన పులుసు నెక్స్ట్ వాడడానికి అది కూడా పక్కన పెట్టుకోవాలి. పులుసు తయారవుతుంటుంది, అది దాన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బాండి పెట్టుకోవాలి. ఆ బాండిలోకి ఇది తీసి పక్క పెట్టిన తర్వాత ఆ బాండిలోకి తగినంత నూనె పోసుకుందాము. నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె బాగా వేడయ్యాక ఆ నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ లేత వంకాయలను వేసే ముందు అందులోకి మనం కాసిన్ని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ ఆ వేడిన నూనెలో వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం కొన్ని ఎండుమిర్చీలను, ఒక 2-3 ఎండుమిర్చీలు కట్ చేసి అందులోకి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చీలు వేగాక కాసింత మనము కరివేపాకును కూడా అందులోకి వేసుకోవాలి. ఇది అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నదండి వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కలను అందులోకి వేసి కాసింత పసుపు, తగినంత ఉప్పును అందులోకి వేసి బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేయాలి. వేసిన తర్వాత ఇది బాగా మగ్గుతుంది. ఇది బాగా మగ్గనివ్వాలి. వంకాయలు చూడండి ఎలా ఉడుకుతున్నాయో అద్భుతంగా. నైస్, అద్భుతమైన సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్. ఆ మసాలా వేసిన తర్వాత సూపర్, మంచి సువాసన, బాగా కలియపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వంకాయ కూర రెడీ అయింది వాంగీబాత్కు. ఈ వాంగీబాత్ మిశ్రమంలోకి మనం తెల్లన్నం తయారు చేసుకున్నట్టు అన్నం పెట్టి రైస్ వేసి బాగా కలియబెట్టి అలా కలిపి పక్కా పెట్టుకోవాలి. సో మనకు కావాల్సిన వాంగీబాత్ రెడీ. ఒకసారి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.